హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇది వచ్చేసి హయత్ నగర్లోని పరమేశ్వర కాలనీ అండి. ఈ కాలనీలో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్న ఇల్లు వచ్చేసి ఫర్ సేల్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. టోటల్ ప్లాట్ సైజ్ వచ్చేసి 200 గజాలండి, 200 స్క్వేర్ యార్డ్స్. మీకు ఇక్కడ ఎదురుగా విడ్త్ చూసుకున్నట్లయితేనేమో 30 ఫీట్ విడ్త్ వచ్చింది, అండ్ డీప్ వచ్చేసేమో 60 ఫీట్ వచ్చింది, అండ్ దీని ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు. అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్తో పాటు లిఫ్ట్, స్టెప్స్, ఒక వాచ్మెన్ రూమ్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ పోర్షన్ వచ్చింది 3 BHK, అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 2 BHK పోర్షను అండ్ ఒక 1 BHK పోర్షన్ వచ్చింది. ఇది మంచి రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా కూడా. అండ్ ఈ ఇల్లు వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి సరిగ్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు మీకు అవైలబుల్ ఉంది. అలాగే మన విజయవాడ హైవే నుంచి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి. అండ్ ఒకవేళ ఫేజ్ 2 ఇప్పుడు మెట్రో వస్తుంది కదా, మెట్రో స్టేషన్ వస్తే కూడా హయత్ నగర్కి మీకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఇల్లు అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో మీరు 6 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 6 కార్లతో పాటు ఒక 10 బైకుల దాకా పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్లోని ఈ కార్నర్లో మీకు వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియాతో పాటు ఇక్కడ మీకు బోర్వెల్ అండ్ వాటర్ స్టోరేజ్ సంపు అన్నీ కూడా ఇక్కడే వచ్చేసాయండి. మంచినీటి కనెక్షన్ ఈ ఏరియాలో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్రెడీ కనెక్ట్ చేసింది. అంతేకాకుండా ఎదురుగా మీకు ఆల్రెడీ సీసీ రోడ్ అప్రూవల్ వచ్చిందండి. సో వితిన్ 3-4 మంత్స్లో మీకు ఎదురుగా సీసీ రోడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా స్పేసియస్గా ఉందండి. వాచ్మెన్ రూమ్ ఆ సైడ్లో వచ్చేసింది. అండ్ మీకు ఎంట్రన్స్లోనే లిఫ్ట్, స్టెప్స్ వచ్చాయి. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి మీకు 8 ఫీట్ వచ్చాయండి విడ్త్. సో హైట్ తక్కువ ఉండడం వల్ల ఏజ్డ్ పీపుల్ కూడా ఈజీగా స్టెప్స్ అనేది యూజ్ చేయగలరు. అండ్ ఎదురుగా మనకు ఆల్రెడీ లిఫ్ట్ ఉంది విత్ 6 మెంబర్ కెపాసిటీ. అండ్ ఫ్రంట్ ఎలివేషన్లోనే మీకు స్టెప్స్కి కూడా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా గ్లాసెస్తో అయితే అరేంజ్మెంట్ చేశారు. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే బాల్కనీ వచ్చేసి మీకు 9 ఫీట్లు వచ్చిందండి. ఈ బాల్కనీలోని ఈ కార్నర్లో మీకు లిఫ్ట్ వచ్చింది. అండ్ ఎదురుగా వచ్చేసి గ్లాస్ రైలింగ్ ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ పోర్షన్ వచ్చిందండి. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీరు రెంట్కి ఇచ్చుకోవడానికి ఒక 2 BHK, 1 BHK వచ్చింది. ఈ మెయిన్ డోర్ ఫ్రేము అన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉన్న టేక్వుడ్ మెటీరియల్ అండి. ఇక్కడ మీకు వచ్చేసి 3.5 ఫీట్ గ్యాప్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు షూ ర్యాక్ చేయించుకోవచ్చు. అండ్ ఈ డోర్ ఫ్రేమ్లోనే రెండు వైపులా మీకు గ్లాస్ విత్ గ్రిల్ రావడంతో మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. అండ్ ఓపెన్ చేసినట్లయితే లోపల వచ్చేసి మొత్తం కూడా మీకు ఫ్లోరింగ్ వెట్రిఫైడ్ టైల్స్ అండి, కజారియా బ్రాండ్. అండ్ పైన వచ్చేసి మీకు LED లైట్స్తో మంచి డిజైన్ అయితే రావడం జరిగింది ఫాల్ సీలింగ్లో. అండ్ ఈ హాల్ చూసుకున్నట్లయితే విడ్త్ వచ్చేసేమో 14 ఫీట్లు ఉందండి. అండ్ ఇటు డీప్ చూసుకుంటే 34 ఫీట్లు ఉందండి. మొత్తం హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. మీరు మధ్యలో పార్టీషన్ చేయించుకొని దీన్ని డైనింగ్ హాల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్లయితే మనకు ఒక రూమ్ వచ్చిందండి. ఈ రూమ్ వచ్చేసి 10x12 ఉందండి సైజు. అండ్ ప్రతి రూమ్కి కూడా మీకు మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా UPVC స్లైడ్ విండోస్ ఉన్నాయి విత్ మస్కిటో మెష్ అండ్ గ్రిల్ ఇన్స్టాల్ చేసింది అందులో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ రూమ్లో వచ్చేసి మొత్తం మీకు ఒక సైడ్ అంతా షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి మనకు హాల్లోకి వస్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. చాలా స్పేసియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ రూమ్కి పక్కలే వాస్తు ప్రకారం మనకి పూజ రూమ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ పూజ రూమ్లో ఇద్దరు ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ టైల్స్ కూడా మనకు పై వరకు వచ్చాయండి. ఈ పూజ రూమ్ పక్కన వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అంతేకాకుండా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి కిచెన్ వచ్చేసి చాలా పెద్దగా కనిపిస్తుంది, ఓపెన్ అండ్ స్పేసియస్గా ఉంటుంది. అండ్ ఈ కిచెన్లోంచి మనకు మధ్యలో ఒక డోర్ వచ్చిందండి, అది వచ్చేసి ఏమో వాష్ ఏరియాలోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ కిచెన్లో చూసుకున్నట్లయితే టైల్స్ వచ్చేసి మీకు పై వరకు ఇచ్చారండి. 10 ఫీట్ హైట్ వరకు టైల్స్ వచ్చాయి. పైన వచ్చేసి మీకు చాలా పెద్ద సబ్జా వచ్చింది. మీకు ఎంత మెటీరియల్ ఉన్నా కిచెన్కి సంబంధించి మొత్తం కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేశారంటే మీకు బయట సైడ్ వచ్చేసి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది అండ్ నీట్గా ఉంది. ఇక్కడ మీకు పవర్ కనెక్షన్ అండ్ వాషింగ్ మెషిన్ కనెక్షన్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు లోపలికి వెళ్ళారంటే కిచెన్లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసింది కూడా మొత్తం కూడా రెడ్ బ్రిక్ అండి, కరీంనగర్ రెడ్ బ్రిక్ యూజ్ చేశారు. అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. ఇది కట్టింది వచ్చేసి హినోడే కన్స్ట్రక్షన్స్ అండి. ఈ ఏరియాలో వాళ్ళు చాలా ఇల్లులు కట్టారు, ఆల్రెడీ ఆ ఇళ్లలో ఇప్పుడు ఉంటున్నారు. మీరు ఎవరిని అడిగినా కూడా ఈ కన్స్ట్రక్షన్ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో అంత క్వాలిటీ మెటీరియల్తో వీళ్ళైతే ఇల్లులు కడుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మీరు ఇందాక చూశారు కదా, ఈ రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ కింద ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ వాష్రూమ్లో కూడా మీకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం కూడా మీకు ట్యాప్స్, షవర్ ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాయండి. టైల్స్ కూడా మీకు 10 ఫీట్ హైట్ వరకు ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి రెండు వైపులా బెడ్రూమ్స్ వచ్చాయి. రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే రావడం జరిగింది. అండ్ అన్నిట్లోనూ LED లైట్స్ వచ్చాయి. అండ్ ప్రతి రూమ్కి కూడా చాలా పెద్ద విండో అయితే రావడం జరిగింది, UPVC స్లైడ్ విండో. అండ్ మీకున్న ప్రతి వాష్రూమ్లోనూ వెస్టర్న్ కమోడ్ అనేది యూజ్ చేయడం జరిగింది.
అండ్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. మీరు వీటికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో మీకు ఈ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో తెలుసుకోవాలన్నా కూడా మీకు అన్ని డీటెయిల్స్ వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఎదురుగా వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఇది చాలా స్పేసియస్గా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్. ఒక సైడ్ మొత్తం కూడా షెల్ఫ్స్ వచ్చాయి ఎదురుగా. అండ్ ఇటు వచ్చేసి చాలా పెద్ద విండో వచ్చింది. అండ్ 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ మీరు మొదట చూసిన రూమ్కి మాత్రమే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇల్లంతా కూడా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ ఈ ఇల్లు ప్రాజెక్ట్ వచ్చేసి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో మీ ప్రొఫైల్ని బట్టి 85% వరకు మీకు ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ మీకు ఎక్స్ట్రా లగేజ్ ఉంటే పెట్టుకోవడానికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఒక లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇదంతా ఓనర్ పోర్షన్ మీకు ఫస్ట్ ఫ్లోరు. తర్వాత మీరు సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో వచ్చేసి మంచి రెంటల్ డిమాండ్ ఉందండి. ఈ ఏరియాలో మీకు 2 BHK ఏరియాలో 10,000 రెంట్ నడుస్తుందండి మినిమము. అండ్ 1 BHK వచ్చేసి 6,000 పైనే ఉంది. సో మీకు ఒక 2 BHK ఒక 1 BHK పోర్షన్ అయితే ఇక్కడ ఉంది. వీళ్ళకి మీకు సపరేట్ లిఫ్ట్ ఉండడం వల్ల రెంట్కు ఉండే వాళ్ళకి కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ కింద పార్కింగ్ కూడా దాదాపు ఒక 6 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో మీకు రెంట్కి వచ్చే వాళ్ళకి ఒకవేళ కార్ ఉన్నా కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇది పార్కింగ్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండవు. అండ్ మీకు ఈ 3 పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్ కానీ పైన రెంటల్ పోర్షన్ కానీ అన్ని మెయిన్ డోర్లు మీకు టేక్వుడ్ మెటీరియలేనండి. అండ్ లోపల వచ్చేసి చాలా స్పేసియస్గా ఇచ్చారు. మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా వెట్రిఫైడ్ టైల్స్తోనే రావడం జరిగింది. అండ్ రెంటల్ పోర్షన్లో కూడా మనకి రూమ్స్ సైజెస్ అనేవి పెద్దగా వచ్చాయి, చిన్నగా ఇవ్వకుండా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న 2 BHK పోర్షన్ అండి. దీని బ్యాక్ సైడ్ ఇంకొక 1 BHK పోర్షన్ కూడా ఉంది. అండ్ ఈ ఏరియా చూసుకున్నట్లయితే పరమేశ్వర కాలనీ అండి. ఇది మనకి సరిగ్గా హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు అయితే ఉంది. అండ్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మీకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఇట్లా అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ మీకు ఓన్లీ వితిన్ 1 కిలోమీటర్లోనే ఉన్నాయి. అండ్ మెట్రో ఫేజ్ 2 మనకి ఎల్బీ నగర్ నుంచి హైత్నగర్కి ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది, డిపిఆర్ అయిపోయింది. మీకు మెట్రో హైత్నగర్ మెట్రో ఓపెన్ అయిందంటే అది కూడా మీకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హైత్నగర్ మెట్రో కూడా మీకు వస్తుంది. సో ఇల్లు మొత్తం కూడా మంచి వెంటిలేషన్ ఉండే విధంగా కట్టారు. అండ్ 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. మంచి రెంటల్ డిమాండ్ ఉండే ఏరియా కూడా. మీకు ఈ ఏరియా గురించి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాము. సో మీరు ఆ లింక్ మీద చూసినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఈ ఏరియా ఎట్లా ఉందనేది మీకు కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అంతా కూడా డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఈ ఇంటి సైజ్ వచ్చేసేమో 200 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి వెడల్పు వచ్చేసి 30 ఫీట్లు వచ్చింది, డీప్ వచ్చేసి 60 ఫీట్లు వచ్చింది. అండ్ ఈ ఇంటి ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు. అండ్ ఆ రోడ్డు ప్రజెంట్ మట్టి రోడ్డు ఉంది. ఆల్రెడీ సీసీ రోడ్డుకి అప్రూవల్స్ వచ్చేసాయి. వితిన్ 4-5 మంత్స్లో మీకు ఎదురుగా సీసీ రోడ్డు కూడా వస్తుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి పరమేశ్వర కాలనీ, హయత్ నగర్. అండ్ మీకు వచ్చేసి S+2 కన్స్ట్రక్షన్. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పెద్ద పార్కింగ్తో పాటు ఒక వాచ్మెన్ రూము అండ్ వాష్ ఏరియాస్ అవి వచ్చాయి. అండ్ స్టెప్స్, లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 6 మెంబర్స్. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాకప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు పార్కింగ్లో వచ్చేసేమో పార్కింగ్ టైల్స్ వచ్చాయి. స్టెప్స్ అండ్ బాల్కనీలో వచ్చేసి గ్రానైట్ వచ్చింది. అండ్ మీకు ఇంటి లోపల వచ్చేసేమో వెట్రిఫైడ్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా మీకు వాటర్ ప్రూఫింగ్ చేయించి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు బోర్వెల్ అవైలబుల్ ఉంది. బోర్వెల్తో పాటు మంచినీటి కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇది విత్ లిఫ్ట్ వస్తుంది ఈ ఇల్లు. అంతేకాకుండా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చి ఉంది. సో మీకు వచ్చిన తర్వాత ఎట్లాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ ఉండదు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేమో ఓనర్ పోర్షన్ 3 BHK వచ్చింది వెస్ట్ ఫేసింగ్లోనే. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK పోర్షన్ వెస్ట్ ఫేస్లో వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేమో 1 BHK పోర్షను. ఇది నార్త్ ఫేసింగ్లో వచ్చింది. అండ్ ఇది మంచి రెంటల్ డిమాండ్ ఉండే ఏరియా. అండ్ 100% వాస్తు ప్రకారం కట్టారు. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకవేళ మీరు ఇంటి పైన ఇంకొక పెంట్ హౌస్ వేసుకోవాలన్నా కూడా మీకు ఆల్రెడీ 3 feet వరకు పిల్లర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 2.3 crores చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నదేమో డైరెక్ట్ ఓనర్ నెంబరు. మధ్యలో మీకు ఎట్లాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో మీరు ఏదున్నా డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓనర్ పోర్షన్కే కాకుండా
సెకండ్ ఫ్లోర్లో ఉన్న రెంటల్ పోర్షన్స్కి కూడా డెడికేటెడ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏరియా కూడా మొత్తం ఎంప్లాయీస్ ఉండే ఏరియా అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఈ చుట్టుపక్కల లొకేషన్ కూడా వీడియో ఎండ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు, మధ్యలో ఎట్లాంటి మీడియేటర్స్ లేరు. సో మీరు కూడా డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేయడం ద్వారా ఈ మీడియేటర్కి ఇచ్చే కమిషన్ ఉంటుంది కదా, దాదాపు ₹1,00,000 అయితే మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని మేజర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఈ ఇంటికి మీ ప్రొఫైల్ని బట్టి 85% వరకు అయితే లోన్ వస్తుందండి. అండ్ మీకు లోన్ ఎట్లా ప్రాసెస్ చేయాలో తెలియకపోతే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఓనర్ గారే దగ్గరుండి మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించిస్తారు. అండ్ అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాము. మీకు ఈ ఇల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ హైదరాబాద్లో మీకు ఏ ఏరియాలో ఇల్లు కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మేము ఆ ఏరియాలోని ఇల్లులో విత్ ఓనర్ నంబర్ అండ్ గూగుల్ మ్యాప్తో సహా మన ఛానల్లో మీకోసం పబ్లిష్ చేస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇళ్ళ కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.